చెడ్డ పనులకి నువ్వు చాలా దూరంగా ఉండాలి. చెడ్డ కార్యాలు చేసేవారికి మనం ఎంత దూరంగా ఉంటామో నిన్ను బట్టి దేవుడు అంతగా సంతోషిస్తాడు. ఎందుకంటే నా బిడ్డ మారింది. ఏంటంట? నా బిడ్డ మారింది, నా కుమారుడు మారాడు. అర్థమవుతుందా అని దేవుడు ఏం చేస్తాడు? సంతోషపడతాడు. ఇప్పుడు సారాయి తాగి కొడుకున్నాడు అనుకో, సారాయి తాగి కొడుకుంటే తల్లికి సంతోషం ఉంటుందా? చెప్పండి. పోనీ వాడు సారాయి మానేసినాక తాగుపోతలు ఎమ్మడి తిరిగితే సంతోషంగా ఉంటుందా? చెప్పండి. వీడు బాగానే మానేసిండు కానీ వీడు మళ్ళా వాళ్ళ సవాసం పడుతుండో ఏదంట, మళ్ళీ ఎప్పుడు తాగుతాడో తల్లికి ఒక టెన్షన్. అది ఉంటుందా? ఉండదా? వాడు బండెక్కిపోయిండు, వాడు సారాయి పొట్టుకు తీసిపోయి పోపిస్తాడో వీడు తాగొస్తాడో టెన్షన్ ఉంటుందా? ఉండదమ్మా. ప్రతి తల్లికి కూడా ఉంటుంది, మన తండ్రికి కూడా అలాగనే బాధ ఉంటుంది. అందుకే చెడుకి మనం చాలా దూరంగా ఉండాలి. అప్పుడు నువ్వు దేవుని దుఃఖపరిచి